హాయ్. వాట్సాప్ లింక్స్ సోషల్ మీడియాతో లింక్స్ చేసుకోవడం ఎలా? మరి సోషల్ మీడియా అంటే అది ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ఇంకా సో అండ్ సో ఎట్సెట్రా. వాటితో వాట్సాప్‌ని లింక్ చేసుకోవాలి. ఎలా? మొదట వాట్సాప్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయగానే మనకు యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. ఆ తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఇది ఉంది కదా మెనూ. వాట్సాప్ యొక్క మెనూ. అది ఓపెన్ చేయగానే మీకు ఇలా ఆల్ సెట్టింగ్స్ కనబడతాయి. ఇందులో ప్రధానంగా కింద బాటంలో సెట్టింగ్స్ ఉంది. అడుగు భాగాన కింద సెట్టింగ్స్. ఆ తర్వాత అది ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ ఇలా షో అవుతుంది. మొత్తం అకౌంట్ నుంచి మొదలుపెడితే కింద యాక్సెసిబిలిటీ వరకు టోటల్ లిస్ట్ కనబడుతుంది. అందులో పైన మన ప్రొఫైల్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మన ప్రొఫైల్ పిక్ ఇలా కనబడుతుంది. కనబడ్డ తర్వాత ఇందులో బాటమ్ ఉంది కదా నేమ్, అబౌట్, ఫోన్, లింక్స్ మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మనకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ 2 కనబడతాయి. ఇందులో మొదట మనం టెలిగ్రామ్ తీసుకుందాం. అది క్లిక్ చేస్తే కనుక ఇక్కడ ప్లస్ గుర్తు ఉంది కదా దీన్ని క్లిక్ చేసేస్తే మనకు ఇక్కడ ఇలా కనబడుతుంది. యాడ్ ఏ వెరిఫైడ్ ప్రొఫైల్ లింక్ విత్ అకౌంట్స్ సెంటర్ దగ్గర ఇలా కనబడుతుంది. మనం కింద గ్రీన్ కలర్ ఉంది యాడ్ వెరిఫైడ్ లింక్ మీద క్లిక్ చేయాలి. కానీ ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? ఆ రెండేంటి? ఒకటి యాడ్ వెరిఫైడ్ లింక్డ్, యాడ్ అన్‌వెరిఫైడ్ లింక్స్. ఒకటి వెరిఫై చేయబడింది, ఒకటి వెరిఫై చేయనటువంటిది. సో చేసింది అప్రూవల్ అన్నట్టు, జెన్యూన్ అన్నట్టు. కాబట్టి అది మనం యాడ్ వెరిఫైడ్ లింక్ మీదే క్లిక్ చేయాలి. తర్వాత ఇలా కనబడుతుంది. మనకు ఇన్‌స్టాగ్రామ్ అయితే కనుక అందులో అప్పుడెప్పుడో క్రియేట్ చేసిన 2, 3 అకౌంట్స్ కనబడతాయి. ఎన్నుంటే అన్ని అకౌంట్స్ కనబడతాయి. అందులో మెయిన్ మదర్ ఐడి ఏది? ఆ మదర్ ఐడికి మనం టిక్ పెట్టాలి. టిక్ పెట్టి తర్వాత ఫర్దర్ స్టెప్ కింద ఇది ఉంది కదా కంటిన్యూ దీని మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి కనబడుతుంది. ఇక్కడ మనకు 2 ఐకాన్స్ ఉన్నాయి. 2 లోగోలు. ఒకటేమో ఇన్‌స్టాగ్రామ్ తాలూకు, ఇంకోటేమో ఫేస్‌బుక్. ఒకటి అయిపోయింది కదా రెండవది ఫేస్‌బుక్ గురించి. ఇక్కడ 3 డాట్స్ ఉంది కదా మెనూ. సో దాని మీద క్లిక్ చేసేస్తే ఇక్కడ 3 ఆప్షన్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి 3 ఆప్షన్స్. అవేంటి? వ్యూ లింక్, చేంజ్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్, రిమూవ్ లింక్. ఈ 3 కనబడతాయి. చూడాలనుకుంటే వ్యూ లింక్, చేంజ్ ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ ఏమైనా మార్పులు చేర్పులు చేయాలనుకుంటే ఇది, అసలు పెట్టుకున్న లింక్ తీసేయాలనుకుంటే రిమూవ్ చేయాలనుకుంటే ఇది. తర్వాత నెక్స్ట్ మనం ఇంకోటి ఫేస్‌బుక్ సంబంధించి ఇలా ఓపెన్ చేస్తే కనుక అక్కడ 2 కనబడతాయి. వ్యూ లింక్, రిమూవ్ లింక్. ఎందుకు? అక్కడ మనకు ప్రోగ్రామింగ్ టూల్స్ అలా డిజైన్ చేయబడింది అప్లికేషన్‌ని. తర్వాత కింద ప్రైవసీ సెట్టింగ్స్ ఈ ఆకుపచ్చ అక్షరాలు ఉంటాయి. దీన్ని క్లిక్ చేస్తే ఆ గ్రీన్ లెటర్ మీద క్లిక్ చేస్తే కనుక ఇలా ఓపెన్ అవుతుంది. మనము ఏది పోస్ట్ చేసినా వాట్సాప్లో ఏదైనా స్టేటస్ పెట్టుకుంటే కనుక సోషల్ మీడియాకు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అంతకుముందు దానికి సపరేటు, ఇన్‌స్టాగ్రామ్‌కి సపరేటు, ఫేస్‌బుక్ సపరేటు, దీనికి సపరేటు పెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మనం ఏది పెట్టుకుంటే ఏది మనం స్టేటస్ పోస్ట్ చేస్తే ఆ ఫార్వర్డ్ అయింది ఆటోమేటిక్గా మిగతా సోషల్ మీడియాకి వెళ్ళిపోతుంది. దానివల్ల బిజినెస్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల లీడ్స్ వస్తాయి, కస్టమర్స్ మీకు గ్రోత్ పెరుగుతుంది. కాకపోతుంది ఇక్కడ ఎవ్రీవన్, ఇక్కడ హూ కెన్ సీ లింక్స్ ఆన్ మై ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే కనుక ఈ 4 ఆప్షన్స్ వస్తాయి. ఎవ్రీవన్ అందరికి కనబడన్న, మై కాంటాక్ట్స్ మనము సేవ్ చేసి పెట్టుకున్నాము, ఎవరైతే రాసి పెట్టుకున్నామో వాళ్ళకి మాత్రమే కనబడతాయి. ఫోన్ బుక్లో ఎవరికైతే వెళ్ళానో వాళ్ళకి మాత్రమే వెళ్తాయి. థర్డ్ క్లిక్ చేస్తే ఇక్కడ టిక్ పెడితే కనుక మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్. మన ఫోన్లో ఒక 1000 మంది, 2000 మంది, 500 మంది ఉంటే కనుక అందులో అందరికి వెళ్ళాలన్నా ఒకరిద్దరు మనం అంటే గిట్టినోళ్ళు, మనం అంటే వాళ్ళ మొహం కూడా చూడడం ఇష్టం ఉండదు. మన శత్రువులు కూడా ఉంటారు. వాళ్ళు తప్ప అందరూ చూడాలి అనుకుంటే ఇది మై కాంటాక్ట్స్ ఎక్సెప్ట్. తర్వాత నోబడి, ఎవరికి కనబడదు అనుకుంటే ఇది నోబడి. తర్వాత అది సెలెక్ట్ చేసుకుంటే అది ఫైనల్ అయిపోతుంది. ఇది వాట్సాప్. ఎందుకంటే సోషల్ మీడియాలో ఒకప్పుడు టైం కిల్లింగ్ ప్రాసెస్. వాట్సాప్ ఏదో సపరేట్ స్టేటస్ పెట్టుకోవాలి,
మళ్ళీ రీల్స్, అక్కడ పోస్టులు, ఇన్స్టాగ్రామ్ వేరే, ఫేస్బుక్ వేరే. ఇప్పుడు ఆ గోల లేదు. ఇక్కడ పోస్ట్ చేసామా అక్కడ వెళ్ళిపోతుంది. ఎందుకంటే మెటాలో ఇవన్నీ ఒకటే కాబట్టి టైం కిల్లింగ్ ప్రాసెస్, తక్కువ టైంలో ఎక్కువ పని చేయడానికి ఉపయోగపడుతుంది. అండ్ ఎస్పెషల్లీ బిజినెస్ బాగా చిన్న బిజినెస్ నుంచి పెద్ద బిజినెస్ చేసే వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుంది. చిన్నగా ఏదైనా మనం బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే కనుక తొందరగా గ్రో కావాలనుకుంటే ఇది యూస్ఫుల్ ప్రోగ్రామ్. ఈ సెట్టింగ్ అందరూ చేసుకోండి. చేసుకోవడం వల్ల మీ పేరు పబ్లిక్లోకి వెళ్తుంది, మీ బిజినెస్ పబ్లిక్లోకి వెళ్తుంది, లీడ్స్ పెరుగుతాయి, కస్టమర్ మీకు అక్కడ మంచి గుర్తింపు ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.